కారు దిగి రేవంత్ చేయందుకున్న ఆ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ కన్నా బీజేపీ నుండే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆ ఇద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారారు. ఈ ఎమ్మెల్యే పేరు వింటే ఆ ఎంపీకి తన సోదరుడు సంజయ్ గుర్తొస్తున్నాడో ఏమోగాని ఆఖరి మనిషి అయినా కూడా ఈ ప్రపంచంలో డి సంజయ్ గారు, ఆయనతోటి నాకు ఎటువంటి బంధుత్వం గాని అసోసియేషన్ గాని ఆయనకి నా తరఫున రియాక్షన్ కూడా ఉండదు. ఈ మధ్యకాలంలో ఇట్లా అయిండు. కానీ నాకు బాధ అవుతుంది వాడిని తిట్టాలంటే. కానీ వాడు చేస్తున్న పనులు నాకేం నచ్చుతలేవు. నాకే కాదు, ఈ బుర్రలో కూడా గింత నోటికి పని చెప్తూ చెలరేగిపోతున్నాడు. యూజ్లెస్ ఫెలో, పనికి మాలినోడు, ఇలా ఏది పడితే అదంటూ అందరి ముందు ఆ ఎమ్మెల్యే ఇజ్జత్ తీసే పనిలో పడ్డాడు. మగపుట్టుక పుడితే రాజీనామా చేసి పార్టీ మారాలంటూ బీఆర్ఎస్ తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా ఆ ఎమ్మెల్యేను సవాల్ చేస్తున్నాడు. ఆ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే ఆ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. జగిత్యాల సెంట్రిక్గా జరుగుతున్న వీరిద్దరి వార్ పీక్స్కు చేరింది. ఎన్నటికీ కాంగ్రెస్ వాడు కాడు. జీవన్ రెడ్డిని నిలగొట్టుకున్నారు. జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువైనా, ఆయన ఫ్యూచర్లో ఎలక్షన్లు కొట్లాడినా కొట్లాడకపోయినా ఆయన ఆశీర్వాదం మీ పార్టీకి అవసరం ఉండే. పార్టీలు మారితే తప్పు లేదు, కానీ పార్టీ మారితే మొగోళ్ళమే పుట్టినాం కదా, రిజైన్ చేసి పోవాలి. కేంద్రీయ విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో వేదికపై ఉన్న అతిథులందరికీ శాలువాలు కప్పి సన్మానించిన బీజేపీ నేత భోగ శ్రావణి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగినా వేదికపైనే ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గాని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గాని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంగాని కిమ్మనకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వీరంతా జీవన్ రెడ్డికి గతంలో మద్దతుదారులు కావడం వల్లే సంజయ్కు అవమానం జరిగినా పట్టించుకోలేదనే గుసగుసలు వినిపించాయి. అటు జీవన్ రెడ్డిని, ఇటు ఎంపీ అరవింద్ను ఎదుర్కొంటూ రానున్న రోజుల్లో జగిత్యాలలో రాజకీయం చేయడం ఎమ్మెల్యే సంజయ్కి కత్తిమీద సామనే చెప్పాలి. ఈ రాజకీయ వ్యూహం నుండి సంజయ్ ఎలా బయటపడతాడో చూడాలి మరి.